హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో అందరైతే చాలా బాగున్నారని అనుకుంటున్నాను. యా సో సో ఏం లేదు. సో చిన్న మౌంట్ అయితే కార్లో సెటప్ చేశానండి. ట్రావెల్ వ్లాగ్స్కి కొద్దిగా చేయడానికి ఈజీగా ఉండడానికి. సో మౌంట్ అయితే ఫిక్స్ చేశాను. సో ఐ థింక్ సో దిస్ ఈస్ ద మౌంట్. ఇది మౌంట్ ఫిక్స్ చేశాను. సో మేబీ వైబ్రేషన్స్ ఏమైనా వస్తాయని చూడాలి ఒకసారి. సో ఐ థింక్ స్టిఫ్గా అయితే అతుక్కుంది, బట్ లెట్స్ సీ ఏమన్నా వైబ్రేషన్స్ ఏమన్నా వస్తాయో వ్లాగ్ చేసేటప్పుడు. ఐ మీన్ ఏమన్నా ఈజీగా ఉంది ఇట్లా 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 తిప్పడానికి, ఇట్లా ఉండడానికి. యా నైస్. సో మౌంట్ అయితే ఫిట్ చేసాము. లెట్స్ సీ అంటే ఎలా వస్తుందో ఏంటి అనేసి ఒకసారి చూసి. ఓకే, ఐ థింక్ బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఐ మీన్ అంత బాగా స్టిఫ్గా ఉంది. సో కమింగ్ టు మన కార్కి అయితే నెంబర్ ప్లేట్ అయితే వచ్చేసింది. యాక్చువల్లీ మనం డెలివరీ తీసుకుంది కార్ తిరుపతిలో కదా. సో తిరుపతి షోరూమ్కి అయితే వచ్చింది. బట్ నేను ఉండేది హైదరాబాద్లో కాబట్టి, అంటే తిరుపతి నుంచి హైదరాబాద్కి తెప్పించాను. నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించి, సో వీఆర్ గోయింగ్ టు వేలూరు. సో వేలూరుకి ఎందుకు వెళ్తున్నామంటే, సో హరితకి కొద్దిగా హెల్త్ చెకప్ ఉంది. సో వెళ్ళి చెక్ చేయించుకొని వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ఐ మీన్ కుషాక్లోనే వెళ్తున్నాము. సో కార్ తీసుకున్న తర్వాత ఇది లాంగెస్ట్ రైడ్ అనుకుంటాను, కుషాక్ తీసుకున్న తర్వాత. సో రెడీ అయ్యేసి వెళ్ళి నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించి, సో లెట్స్ గెట్ స్టార్ట్ టు వేలూర్. సో అంటే ఫస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వీఆర్ గోయింగ్ టు తిరుపతి. అదే అంటే మీన్ 3కి స్టార్ట్ అవుతున్నాము. 3కి స్టార్ట్ అయ్యి మేబీ తిరుపతి వెళ్ళేలోపు ఐ థింక్ 12 ఆర్ 12:30, మీన్ 12 to 1 బిట్వీన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో మధ్యలో బ్రేక్స్ ఇవంతా ఉండడం వల్ల, మధ్యలో ఐ మీన్ మేబీ డిన్నర్ బ్రేక్ ఆర్ టీ బ్రేక్స్ ఇవన్నీ ఉండడం వల్ల మేబీ తిరుపతిలో అయితే హరిత వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వెళ్ళి స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 5కి వేలూరు స్టార్ట్ అవుతాము. సో రెడీ చేసి నెంబర్ ప్లేట్ అయితే ఫిట్ చేయించుకొని లెట్ స్టార్ట్ టు తిరుపతి. సో తిరుపతిలో స్టే చేసి వీఆర్ స్టార్టింగ్ టు వేలూరు ఎర్లీ ఇన్ ది మార్నింగ్ at 5 AM. ఇప్పుడే కాదు, స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 40 minutes అయిపోయింది. సో శంషాబాద్ అయితే దాటాము. సో మాతో పాటు హరిత ఉంది. సో కొద్దిగా సెటైర్లు వేయడానికి వెనకల కూటాలు ఉన్నాడు. కూటాలు అంటే మా రిలేటివ్స్ వాళ్ళ అబ్బాయి. సో ఈజ్ ఆల్సో కమింగ్ విత్ అస్. హాయ్ చెప్పన్నా. సో హరిత అయితే అప్పుడే ల్యాప్టాప్ ఓపెన్ చేసేసింది. సో ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ట్రాఫిక్ కాదు, అది ట్రాఫిక్. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. సో మేబీ తిరుపతి రాజంపేటనే, మధ్యలో రాజంపేటలో మా మమ్మీని పిక్ చేసుకోవాలి. టైం అయితే రాజంపేటకే ఇట్ ఈస్ షోయింగ్ 12 AM. సో మోస్ట్లీ ఇంకా త్వరగా వెళ్ళాలని ట్రై చేద్దామని ఉన్నాను. సో కొత్త కుషాక్ కదా, కొద్దిగా పుష్ చేద్దామనేసి. ఆడబట్టిన లారీలే ఉన్నాయి. ఇప్పుడే అయితే డిన్నర్కి అయితే ఆపాము. సో వీఆర్ అట్ కంచి కేఫ్. కొద్ది టిఫిన్ కాంబోస్ ఆర్డర్ చేసాము. సో హరిత అయితే ఫుల్గా ఆర్డర్ చేసుకుని తినడానికి. చూడండి ఎన్ని ఆర్డర్ చేసిందో. ఫుల్ ఆకలేస్తుంది అనేసి ఇవన్నీ ఆర్డర్ చేసేసింది అనమాట. ఏం స్వీట్ నాన్న ఇది? అదే రవా కేసరి. స్వీట్ వాజ్ టూ గుడ్. పైనాపిల్ కేసరి అనుకుంటా. ఇప్పుడే డిన్నర్ అయితే అయిపోయింది. సో కంచి కేఫ్లో అయితే డిన్నర్ అయిపోయింది. సో మధ్యలో అయితే హైదరాబాద్ టు కర్నూలు రోడ్ అయితే అస్సలు బాగాలేదు. రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉండే. సో జడ్చర్ల వరకు అయితే టూ మచ్ ట్రాఫిక్ ఉండే. భయంకరమైన లారీస్ అయితే ఉన్నాయి. సో మేబీ ఇక్కడ కర్నూలు టు కడప అయితే మేబీ
అస్సలు ట్రాఫికే ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. మేబీ ఒక 2.5 అవర్లో కడప రీచ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. సో నో టైమ్ ఈజ్ 8:15. సో మేబీ రాజంపేట వెళ్ళేలోపు అరౌండ్ మేబీ 11:30 ఆర్ 12 అవ్వచ్చు. సో మధ్యలో మమ్మీని పిక్ చేసి సో తిరుపతికి వెళ్ళడానికి మేబీ 1:30 అవ్వచ్చు. హెడ్సీ మధ్యలో ఏమన్నా నిద్ర వస్తే ఇంకో టీ బ్రేక్ తీసుకోవడమా, లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఆపి పడుకోవడమా. హరిత వచ్చేసింది బాగా మెక్కి తిని. రే హాఫ్ దోశ కూడా తినలేరా నేను. హాఫ్ దోశ తిన్నా ఎగ్జాక్ట్ గా. ఇడ్లీ నువ్వే తిన్నావు. అదే కదా మొత్తం విడిది నేను తిన్నా అని చెప్తున్నాడు చూసావా. హరిత అయితే ఫుల్ గా తినేసింది. తిన్నా ఫుల్ గా తిన్నా. ఇడ్లీ తిన్నా, 2 దోశలు తిన్నా, కాఫీ తాగా, స్వీట్ తిన్నా. ఇంకా చెప్పు ఇంకేముందన్నా? స్వీట్ తిన్నావా? ఇంకేం మిస్ అయింది? ఫుల్ గా మెక్కేసింది. అన్ని తినేసా పాపం, వాళ్ళిద్దరు ఏం తినకుండా వచ్చారు. జస్ట్ రీచ్ టు పాకాల, సో నియర్ తిరుపతి. సో మధ్యలో అయితే ఫుల్ ట్రాఫిక్ ఇవన్నీ ఉండడం వల్ల సో కర్నూలు టు కడప అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసాం. అరౌండ్ 2 hours 20 minutes లో వచ్చేసాం. 200 kilometers. రోడ్స్ అంతా ఖాళీగా ఫ్రీగా ఉన్నాయి. సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడే పాకాల రీచ్ అయ్యాము. సో కడప టు తిరుపతి అయితే రోడ్ అయితే వర్స్ట్గా ఉంది. సగం టైం అంతా అక్కడ అయిపోయింది. మధ్యలో మైలేజ్ వచ్చేసి అరౌండ్ 17 అయితే ఇస్తుంది. సో యావరేజ్ స్పీడ్ అయితే నేను 90 to 100 మధ్యలోనే మెయింటైన్ చేస్తూ వచ్చాను. సో దాని ప్రకారంగా అయితే 17 ఇస్తుంది. సో కొత్త కారు కదా, సో మేబీ ఒక 5,000 10,000 kilometers తర్వాత మేబీ ఇంకా బెటర్గా అయితే మైలేజ్ ఇవ్వచ్చు. సో మధ్యలో అయితే మా మమ్మీని రాజంపేటలో పిక్ చేసుకొని సో పాకలకి అయితే వచ్చేసాము. సో ఎర్లీ మార్నింగ్ లేచి సో వేలూరుకి అయితే స్టార్ట్ అవ్వాలి. సీ యూ గైస్ ఇన్ ది మార్నింగ్. Good morning everyone. So now time is early morning 6 అవుతుంది. So we are starting to Vellore. So from here it is showing 100 kilometers. And almost all రెడీ అయిపోయాను. సో కిందికి వెళ్ళేసి వేలూరుకి అయితే స్టార్ట్ అయిపోదాము. సో హరితకు అపాయింట్మెంట్ వచ్చేసి 7:30కే. సో ఫ్రమ్ హియర్ ది హాస్పిటల్ ఈజ్ షోయింగ్ అరౌండ్ 1.5 hour. కిందికి వెళ్ళేసి సో హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోదాము. హాస్పిటల్ వేలూరు సిఎంసికి వెళ్ళాం కదా. సో అక్కడైతే ఏం చెప్పారంటే సర్జరీ అయితే చేయాలని చెప్పారు. అసలు యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే హరితకి బ్యాక్ సైడ్ సో బ్యాక్ సిస్ట్ లాగా ఒకటి వచ్చింది. సో అది తీయాలంటే త్రూ లేజర్ ద్వారానే తీయాలంట. సో ఆల్రెడీ హైదరాబాద్లో చూపించాము. బట్ హరిత చిన్నప్పటి నుంచి వేలూరు సిఎంసిలోనే చూపించుకుంటుంది. సో జస్ట్ ఒకసారి అక్కడికి వెళ్తే సో వాళ్ళు ఏం చెప్తారు, ఇద్దరు త్రూ మెడిసిన్ ద్వారా ఏమన్నా సో దాన్ని తీసేయచ్చా, లేకపోతే సర్జరీ మ్యాండేటరీనా పక్కానా అనేసి జస్ట్ ఒకసారి కన్ఫర్మేషన్కి వెళ్ళాము. సో వాళ్ళు కూడా సేమ్ హైదరాబాద్లో ఏం చెప్పారు అదే చెప్పారనమాట. బట్ వీఆర్ డిసైడింగ్ వెదర్ వీ నీడ్ టు అంటే సర్జరీ వేలూరులో చేయించాలా లేదా హైదరాబాద్లో చేయించాలా. వేలూరులో చేయిస్తే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సో ఇట్ విల్ టేక్ 1 month. ఫస్ట్ ఎంఆర్ఐ చేయించాలి. ఎంఆర్ఐకి ఒక స్లాట్ ఇస్తారు. ఎంఆర్ఐ తీర్చిన తర్వాత వాళ్ళు దాన్ని స్టడీ చేసి రివ్యూ కోసం పిలుస్తారంట. సో ఈ ప్రాబ్లం ఏంటి అది అని సో ఎంతలోపు డెప్త్ ఉంది ఆ సిస్ట్ అనేది. సో
అది ఒక డే అవుతుంది. సో దీనికంతా ఒక 4 to 5 టైమ్స్ మేము తిరగాల్సి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని అసలు వేలూరులో చేయిద్దామా వద్దా, లేదా హైదరాబాద్లోనే చేయించేద్దామా అనేసి ఫిక్స్ అవుతున్నాము. సో దట్ ఈస్ ద హాస్పిటల్. సో దట్ ఈస్ ద ఇష్యూ. సో తను కూర్చున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపు కూర్చోలేకుంది. సో మెయిన్లీ ఇది ఎక్కువ జర్నీ చేయడం వల్ల, సో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వస్తుందంట. సో అందుకు సో వీ వెంట్ టు వేలూర్. సో 1 hour బ్యాక్ మేమైతే మా హోమ్ విలేజ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఒక 2 days ఉండేసి సో వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్. మాతో పాటు మా మమ్మీ వీళ్ళు వస్తారు. గైస్ పొలానికి వచ్చాం, పొలానికి. సో మాతో పాటు మా రిక్కీ గడైతే వచ్చాడు. సో రిక్కీ దీంతో కాదు నాన్న, మా యాంగ్రీ బర్డ్ మా వైఫ్ హరిత వచ్చింది. కాలంలో వాటర్ వెళ్తున్నాయి చూడరా. ఇక్కడ ఇయ్యారా వాడు ఆ వాటర్ కి ఏమన్నా ఎక్సైట్ అవుతాడా? కాలువలో నీళ్ళు వస్తున్నాయి అనుకుంటాడు. ఆ వాటర్ మేము ఎగిరెగి దూకేవాళ్ళం చిన్నప్పుడు. డ్రైనేజ్ అనుకుంటాడు. డ్రైనేజ్ కాదు, అవి పొలాలకు వెళ్ళే వాటర్. మొత్తానికి మా తాత పొలంలోకి వచ్చాము. మా తాత అయితే శనక్కాయ వేసినాడు. సో వెళ్ళి కొన్ని శనక్కాయలు, ఏమైనా పనసకాయ ఉంటే పనసకాయలు అవి వెళ్ళి తీసుకురావాలి వెళ్ళి. సో ఇది మా తాత సేను. చేనే, నేను సేను అంటున్నా. వాళ్ళంతా పని చేసేవాళ్ళు. సో వాళ్ళైతే ఈ శనక్కాయ అయితే ఏదో ఉందో అది పీకడానికి వచ్చారనమాట. పీకో. ఎటు చూడు. మా తాత అయితే ఎవ్రీ ఇయర్ వాటర్ మిలాన్ అండ్ మస్క్ మిలాన్ వేసేవాళ్ళు, దోసకాయ. సో ఈ ఇయర్ వచ్చేసి శనక్కాయ వేస్తాడు, శనక్కాయ. సో అదైతే క్రాప్కి వచ్చింది. సో దానికి పనిచేసే అవి పీకడానికి వచ్చిన పనులు అనమాట వాళ్ళందరూ. సో ఈవినింగ్ రేపు ఒక్కరోజు ఉందంట తీయడానికి. సో ఒక్కోసారి అనిపిస్తుంది వచ్చి ఫార్మింగ్ చేసుకుంటే ఈజీ బాగుంటుందని. ఐ మీన్ ఇట్లా ల్యాండ్ పెంచి ఇలా ఫార్మింగ్ చేయాలనేది నా కోరిక. సో ఎప్పుడైనా కొన్ని ఇయర్స్ తర్వాత ఈ జాబులు అన్నీ మానేసి చక్కగా ఈ ఫార్మింగ్ చేయాలనేది కోరిక. చూద్దాం ఎట్టబోతుందో. సో ఇవే మామిడికాయ చెట్లు. పేరుకి సో ఇవి మ్యాంగోస్. అంటే మీన్ చుట్టుపక్కల పోలిస్తే ఇప్పుడు ఈ ఇయర్ క్రాప్ కొద్దిగా తక్కువ ఉందంట. చుట్టుపక్కల ఎక్కువ ఎవరికి ఏం కాయలేదు. సో మెయిన్గా పనసకాయ కోసం అయితే వచ్చాము. సో మా వైఫ్కి పనసకాయ కావాలంట. పనసకాయ కోసం వచ్చాం కానీ బట్ ఉన్నాయి కానీ. సో అది కాకపోతే అవి చిన్నవి. ఐ మీన్ ఇంకా కొన్ని డేస్ పోవాలి. పోతే ఎక్కడ మ్యాంగో కాదు, అది జాక్ ఫ్రూట్. మా రిక్కీగాడు చూడు ఎన్ని కోసాడు. ఏంద్రా ఎన్ని, ఎందుకు అన్ని కోసావు? చూడు సో ఇవంతా ఈ ఏరియా అంతా, ఈ ఖాళీ ల్యాండ్ అంతా మ్యాంగో ట్రీస్ ఉండే. 30 years అయిపోయింది అనేసి మొత్తం కొట్టేశాడు మా తాతయ్య. సో దాని ప్లేస్లలో లెమన్ ట్రీస్ వేసాడు. మా అమ్మమ్మ చూడు ఏందేందో ఏరుతుంది. ఏం చేస్తున్నావు?